వివాహేతర బంధం, ప్రియుడితో కలిసి భర్తను చంపేయడం, ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేయడం ఇలాంటి కేసులు దేశవ్యాప్తంగా ఎన్నో వెలుగులోకి వస్తున్నా కొంతమంది భార్యామణుల తీరు మార్చుకోవడం లేదు. సేమ్ ఓల్డ్ స్టోరీ అన్నట్టు అదే తరహాలో నేరం చేసి పోలీసులకు దొరికిపోతున్నారు. తాజాగా వివాహేతర సంబంధం కారణంగా భార్య చేతిలో భర్త బలైన సంఘటన సంగారెడ్డి జిల్లాలో సంచలనంగా మారింది. ప్రియుడితో కలిసి హత్య చేసి శవాన్ని పూడ్చి చేసింది ఆ ఇల్లాలు. పైగా ఏమీ తెలియనట్టు పోలీసులకు తన భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. ఆమె తెలివికి పోలీసులే షాక్ అయ్యారు. కానీ చివరికి కాల్ డేటా ఆధారంగా బండారం బయటపడడంతో ప్రియుడితో కలిసి కటకటాల పాలైంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈవిడ పేరు కల్పన. కొన్నేళ్ల క్రితం ముత్యం రెడ్డి అనే వ్యక్తితో వివాహమయ్యింది. ఈ దంపతులకు 2 ఆడపిల్లలు. కల్పన నారాయణఖేడ్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. కొన్నేళ్ల క్రితం కల్పనకు గంగాపూర్ గ్రామానికి చెందిన పండరి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త కల్పన పండరీల మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం ఇంట్లో తెలియకుండా కొన్ని రోజులు కల్పన మేనేజ్ చేసినా ఆ తర్వాత విషయం బయటపడింది. దీంతో కల్పన ముత్యం రెడ్డిల మధ్య గొడవలు మొదలయ్యాయి. 2 ఆడపిల్లలు ఉన్నారని, వివాహేతర సంబంధం కరెక్ట్ కాదని ముత్యం రెడ్డి పలుమార్లు భార్యను హెచ్చరించినా కల్పన తీరు మార్చుకోలేదు. ఈ మధ్య ఈ గొడవలు మరింత ఎక్కువ కావడంతో విషయం ప్రియుడు పండరికి చెప్పింది కల్పన. ఇంకేముంది, చాలా స్టోరీలో లాగానే తమ వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్న ముత్యం రెడ్డిని వదిలించుకోవడానికి 2 కలిసి ప్లాన్ చేశారు. కల్పన ప్లాన్కి ప్రియుడు పండరి ఓకే చెప్పడంతో వెంటనే తమ మాస్టర్ ప్లాన్ని అమల్లోకి తెచ్చారు. ఎలాగైనా ముత్యం రెడ్డిని చంపేయాలని అనుకున్నారు కాబట్టి పండరి పొలంలో జేసీబీతో హత్య చేశాక శవాన్ని పూడ్చడానికి ముందుగానే ఓ గుంత తవ్వారు. ఇక వెంటనే మే 16న ఇదే విషయంలో మాట్లాడదామని కల్పన భర్తకి ప్రియుడు పండరి ఫోన్ చేశాడు. మనూర్ మండలం ఎల్గోయికి వస్తే ఏదో ఒకటి తేల్చుకుందామని చెప్పడంతో ఎల్గోయికి వెళ్లాడు ముత్యం రెడ్డి. అక్కడికి వెళ్లేసరికి భార్య కల్పన పండరి దగ్గరే ఉండటంతో భర్త జీర్ణించుకోలేకపోయాడు. ఇదే సమయంలో ముత్యం రెడ్డి పండరి మధ్య గొడవ జరిగింది. భార్య కల్పన, ప్రియుడు పండరి 2 కలిసి ముత్యం రెడ్డిని హత్య చేశారు. ముత్యం రెడ్డి చనిపోయాడు అని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని అప్పటికే తీసిన గుంతలో పూడ్చివేశారు. ఇంట్లో 2 పిల్లలు, నాన్న ఎటు వెళ్లాడు అని అడుగుతుంటే తనకు తెలియదు అని నమ్మించే ప్రయత్నం చేసింది తల్లి. ఏమీ ఎరుగనట్టు మే 18న నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో తన భర్త కనిపించడం లేదని కూతుర్లతో కలిసి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. మొదట భార్యపైనే అనుమానం రాగా క్లారిటీ కోసం దర్యాప్తులో వేగం పెంచారు. అదే సమయంలో ముత్యం రెడ్డి, కల్పనల కాల్ హిస్టరీని పోలీసులు చెక్ చేశారు. కల్పన ఫోన్ నంబర్తో ఎక్కువసార్లు మాట్లాడినట్లు రికార్డు ఉండటంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ నంబర్ పండరీదిగా గుర్తించారు. వెంటనే పండరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. మొదట తనకి ఏమీ తెలియదు అని పండరి చెప్పినా పోలీసులు తమదైన స్టైల్లో దర్యాప్తు చేసేసరికి నేరం ఒప్పుకున్నాడు. నిందితుడు పండరి చెప్పిన వివరాలతో వెంటనే భార్య కల్పనని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2 కలిపి విచారించగా ముత్యం రెడ్డిని హత్య చేసి పూడ్చిపెట్టామని చెప్పడంతో ఘటనా స్థలానికి పోలీసులు తీసుకువెళ్లారు. హత్య చేసి గుంతలో పూడ్చిపెట్టిన చోటు నుంచి ముత్యం రెడ్డి మృతదేహాన్ని పోలీసులు బయటికి తీసి మనూరు తహసీల్దార్ సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. తండ్రి హత్యకు గురి కావడం, తల్లి ఈ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లడంతో 2 ఆడపిల్లలు దిక్కులేనివారయ్యారు. మొత్తంగా 9 రోజుల క్రితం అదృశ్యమైన ముత్యం రెడ్డి కేసు విషాదంగా ముగిసింది. భార్య వివాహేతర బంధానికి ముత్యం రెడ్డి బలయ్యాడు.